దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చొని, ది గాసిపర్స్, ద షో టాకర్స్. ఈరోజు అపహాసులు కూర్చున్న చోట బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ థ్యాంక్ గాడ్ వాక్యంలో కూర్చుండకాని ఉంది, కానీ బయటికి వెళ్ళి కూర్చుండకాని రాయలే. ఎందుకంటే చాలామంది నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, బయటికి ఎక్కడికి వెళ్ళను, అపహాసుల దగ్గరికి వెళ్ళను. ఇంట్లోనే ఉందండి, టీవీ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఆ యూట్యూబ్ ఉంది, అందులో వస్తాయి చూడండి పనికి మాలిన షోలు. ఈరోజు టాక్ షోలు ఎక్కువ. చాలా దుఃఖకరమైన విషయం, ఈ రోజుల్లో ఎక్కువ స్టాండప్ కామెడీస్ ఫేమస్. స్టాండప్ కామెడీస్ అంటే కామెడీలు చేస్తూ ఉంటారంట, క్రైస్తవులు కూడా పెట్టుకుని ఏమంది కామెడీయే కదా. బట్ దుఃఖకరమైన విషయం, 90% కామెడీస్ చేసే ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని దూషిస్తారు తెలుసా. యేసు ప్రభు మాటను కస్వర్డ్గా మాట్లాడతారు, అంటే దేవుని మాటను వ్యర్థంగా మాట్లాడతారు. క్రైస్తవులు కూడా చూసుకుని నవ్వుకుంటా ఏం జోకు చెప్పేళ్ళే. నో నో నో, దేవునికి కోపం రోషం వస్తుంది, ఒక రోజు వాళ్ళందరూ తీరుస్తారు దేవుడు.